హలో గాయ్స్, వెల్కమ్ టు ద లెర్నింగ్ వరల్డ్. మనం ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం చికెన్ తినకూడదు, ఎగ్స్ తినకూడదు అని. ఎందుకు అంటే బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్తున్నారు. అసలు బర్డ్ ఫ్లూ అంటే ఏంటి, అది ఎందువల్ల వస్తుంది, దానికోసం తెలుసుకుందాం రండి. ఈ బర్డ్ ఫ్లూ అనేది ఎక్కువగా అడవి పక్షుల మధ్య వ్యాపించే ఒక వైరల్ డిసీజ్ లాంటిది. ఇది మొదట నార్థన్ ఇటలీలో 1878లో వచ్చింది. దీన్నే HFN1 అని, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అని కూడా అంటారు. ఇంకా ఇందులో చాలా రకాల టైప్స్ ఆఫ్ వైరసెస్ కూడా ఉన్నాయి. ఇది వచ్చినప్పుడు ఎక్కువగా కోళ్ళు చనిపోవడం లాంటివి జరుగుతుంటాయి. ఇంకా ఇది వచ్చిందనేది సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే కోడి నీరసపడడం, కోడి కాళ్ళు పొంగడం, ఇంకా కోడికి డయేరియా వంటివి వస్తాయి. ఈ వైరస్ వల్ల మనుషులకు ప్రమాదం ఉందా అంటే ఇది మనుషులకి అంత తొందరగా వ్యాపించదు. కానీ మనం కోళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి PPE వంటివి ధరించి వాటి దగ్గరికి వెళ్ళినట్టయితే మనకి అంత తొందరగా అంటుకోదు. అలాగే ఈ వైరస్ వల్ల చికెన్ తినొచ్చా అంటే మనకి ఎప్పుడైతే చికెన్ అనేది 70 degrees కంటే ఎక్కువ టెంపరేచర్లో కుక్ అవుతుందో అప్పుడు అది వైరస్ అనేది చనిపోతుంది. కాబట్టి మీ చికెన్ లవర్స్కి షేర్ చేయండి. ఇంకా మీ చుట్టూ ఎవరైనా కోళ్ళు చనిపోయినట్టు గమనిస్తే వెంటనే డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయడం వల్ల డిపార్ట్మెంట్ అనేది కొన్ని ఇన్స్పెక్షన్స్ అనేవి కండక్ట్ చేసి మనకి ఇలాంటివి రాకుండా తగ్గిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.